రుస్తుం న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా ఎస్పీ పారితోషి పంకజ్ ఆదేశానుసారం నారాయణఖేడ్ డీఎస్పీ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు, ఎక్సైజ్, మున్సిపల్, విద్యాశాఖ తదితర శాఖల అధికారులు, విద్యార్థులు అందరూ కలిసి తహసీల్దార్ గ్రౌండ్ నుండి రాజీవ్ చౌక్ కి ర్యాలీగా వెళ్లి పట్టణ ప్రజలకు, యువతకు డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఎవరైనా డ్రగ్స్ సేవించినట్లయితే తమ దృష్టికి తీసుకురాగలరని లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1908 కి ఫోన్ చేసి సమాచారం అందించవలసిందిగా డీఎస్పీ వెంకటరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ సిఐ శ్రీనివాస్ రెడ్డి, నారాయణఖేడ్ ఎక్సైజ్ సిఐ రఘునాథ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, కంగ్డీ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, సిర్గాపూర్ ఎస్హెచ్ఓ వెంకటరెడ్డి, కల్హేర్ ఎస్ఐ వెంకటేశం, మున్నూర్ ఎస్ఐ కోటేశ్వరరావు, నారాయణఖేడ్ ఎస్ఐ 2 మొగలయ్య, నాగల్దిద్ద ఎస్ఐ సాయిలు, పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, జూనియర్ కాలేజ్ సిబ్బంది, గవర్నమెంట్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గౌరవ నారాయణఖేడ్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో అన్ని శాఖలు, ఎక్సైజ్ మరియు మున్సిపల్ శాఖ మరియు అన్ని శాఖల ఆధ్వర్యంలో ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్కు వ్యతిరేకంగా మనము అవేర్నెస్ చేపట్టడం. అంటే యువత ఇటువైపు మొగ్గకుండా వాళ్ళు సక్రమంగా ఉండడానికి ఇదొక అవేర్నెస్ ప్రోగ్రామ్గా మనం భావిస్తూ ఇటువంటి ర్యాలీ చేపట్టడం జరిగింది. కానీ దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరియు పోలీసు డిఎస్పీ గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా గౌరవ డిఎస్పీ గారు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మా మున్సిపల్ తరఫున మున్సిపల్ యొక్క ప్రజలకు, యువతకు ముఖ్యంగా తెలియజేయగా డ్రగ్స్కు అలవాటు పడకుండా జీవితాలని దుర్భరపాలు చేసుకోకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని, డ్రగ్స్కి అలవాటు పడద్దని మా మున్సిపల్ తరఫున కోరుతున్నాం. పట్టణంలో యాంటీ డ్రగ్ డే సందర్భంగా మన స్టేట్ కమిషనర్ గారు సందీప్ సండల్ సార్ గారు అండ్ మన డిఎస్పీ సార్ నారాయణఖేడ్లో ఎస్పీ సార్ యొక్క అన్ని ఆదేశాల మేరకు ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. నేను వన్ ఆఫ్ ద మెంబర్ యాంటీ డ్రగ్ ఎడిక్షన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా కూడా నన్ను ప్రమోట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ డ్రగ్స్ వ్యతిరేక దినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ని క్రియేట్ చేయాలని, విద్యార్థుల్లో యువత అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అంటే ఇలాంటి డ్రగ్స్ బారిన పడకుండా, ఒక డ్రగ్ ఎంత ప్రమాదకరం అంటే ఒక అణుబాంబు కంటే ఎక్కువ ప్రమాదకరం, దేశంలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తిని కూడా చాలా హింసిస్తుంది. కాబట్టి అలాంటి యాంటీ డ్రగ్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ డ్రగ్ గురించి అవగాహన చేసుకొని దానికి దూరంగా ఉండి, యువత మెయిన్ భారతదేశం యొక్క నిర్మాతలు వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరూ అవగాహనగా ఉండి వారిలో చైతన్యం కల్పించాలి. దీనిపైన అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ఎవరైనా ఇలాంటి యాంటీ డ్రగ్ డబ్బుల కోసం కానీ ఇలాంటి డ్రగ్ని సప్లై చేస్తే, అంటే మన దేశం భవిష్యత్తు విద్యార్థులపై అంటే యువతపై ఆధారపడి ఉంది కాబట్టి ఈ డ్రగ్స్ని అవాయిడ్ చేస్తూ వాళ్ళకు అవగాహన సదస్సును నిర్వహించడానికి ఈరోజు కార్యక్రమంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యంగా డిఎస్పీ సార్ నారాయణఖేడ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా, మున్సిపల్ కమిషనర్ సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యాంటీ డ్రగ్ డే సందర్భంగా మన రాష్ట్రంలో డ్రగ్ రహిత రాష్ట్రంగా నిర్మూలించడానికి కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నేను ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఈ డ్రగ్ ఎడిక్షన్ దానికి కనెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి మా యొక్క కృషితో మేము ఎంత కూడా మాకు కావాల్సినంత శ్రమిస్తూ దీనిలో భాగంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను.